ఆసక్తి, ఇష్టం ఉంటే ఏ పనైనా చేయొచ్చని నిరూపించారు యువ వ్యాపారవేత్త స్నేహ సిరివర. బెంగళూరుకు చెందిన తన అమ్మమ్మ, నానమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు అద్భుతమైన రుచిని ఆస్వాదించేది. తన తల్లి చేసినా సరే గ్రాండ్మా వంటల టేస్టే వేరని ఫీల్ అయ్యేది స్నేహ. నిజం చెప్పాలంటే ఈ మాట ఆమె ఒక్కరిదే కాదు, మన బామ్మల వంటకాల రుచే వేరు. ఇప్పుడు కూరగాయలు మారాయి, చేసే పద్ధతి మారింది. రెడీమేడ్ పదార్థాలలో రుచి ఉండదు, పైగా అనారోగ్యం. దీంతో తానే మన ఇంట్లో, అది కూడా పర్ఫెక్ట్ మిక్స్ మసాలాలు ఎందుకు తయారు చేసి అమ్మకూడదు అనుకుంది స్నేహ. సరిగ్గా బీటెక్ కంప్యూటర్స్ పూర్తవ్వగానే ఆమె బిజినెస్ చేయాలి అనుకుంది. విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చినా వెళ్ళలేదు. నా ప్యాషన్ వేరు, నాకు ఉద్యోగం నచ్చలేదు అని తండ్రికి చెప్పింది. అతను కూడా వద్దన్నాడు. మొదట్లో ఆమె తండ్రి నీకెందుకమ్మా ఈ కష్టమన్నారు. లేదు నాన్న, మనం మంచి క్వాలిటీ మసాలాలను తయారు చేద్దామని చెప్పింది. మనం తయారు చేసిన వాటిని కొన్నవారు వంట చేసుకుంటే తమ తల్లో లేదంటే బామ్మో గుర్తు రావాలని చెప్పేవారామె. మార్కెట్లో మసాలాలను పరిశీలించారు స్నేహ. కొన్ని వందల ప్రోడక్ట్స్ను కొని వాటిని రుచి చూశారు. అయితే ఉత్తరాది వారికి కావలసిన పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా సౌత్ కంపెనీలు కూడా దేశం మొత్తానికి ఉపయోగపడేలా స్పైసెస్ ఘాటు తగ్గించారు. చివరకు నిలువ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ను కూడా కలిపారని గుర్తించింది. దీంతో ఆ గ్యాప్ను పూడ్చాలనుకుంది స్నేహ. తన తల్లితో పాటు వంటలు బాగా చేసే తన బామ్మలతో మసాలా తయారీ విధానాన్ని పరిశీలించారు. అయితే పర్ఫెక్ట్ మిక్స్ కావాలి అంటే ఏ క్వాలిటీలో ఉండాలనేది మొదట జాగ్రత్తగా పలుమార్లు తయారు చేసి, వంట చేసి, రుచి చూసి ఒక అంచనాకు వచ్చారు. ఏ మసాలా ఎంత మోతాదులో వాడితే రుచి వస్తుందని స్నేహ పరిశీలించారు. మొదట తన తండ్రి ప్రోత్సాహంతో పెట్టుబడి కోసం కొంత డబ్బులు తీసుకొని ఇంట్లోని గ్యారేజ్ని తన మసాలా మిక్సింగ్ యూనిట్గా మార్చేసింది. స్వచ్ఛమైన మిరపకాయల నుంచి ఏ గ్రేడ్ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను సేకరించింది. వాటి నుంచి సాంబార్ పౌడర్, వెజ్ మసాలా, బిస్మిల్లాబాద్ మసాలా, రసం పౌడర్ను తయారు చేశారు. అతి తక్కువ క్వాంటిటీలోనే తానే తయారు చేసి క్వాలిటీ ప్యాకింగ్ చేసింది స్నేహ. 2013లో మసాలా స్టోరీస్ పేరుతో వాటిని మార్కెట్లోకి వదిలారు. మొదట్లో ఎవ్వరూ కొనలేదు. ఎక్స్పైరీ డేట్లు కూడా దాటిపోయి వెనక్కి వచ్చేశాయి. అయినా సరే నిరుత్సాహపడకుండా మళ్ళీ తయారు చేసి సూపర్ మార్కెట్లో ఉంచారు. మసాలా స్టోరీస్ పేరుతో ఫేస్బుక్లో విరివిగా ప్రచారం చేశారు. ఒక్కసారి వాడి చూడండి, మీ ఫీడ్బ్యాక్ను చెప్పాలి అని రాత్రింబవళ్ళు కష్టపడి ప్రతి ప్రోడక్ట్ను తాను చేతితో ఎలా తయారు చేస్తున్నానో చూడమని ప్రూఫ్స్ పెట్టారు. అలా ఆమె చేసిన ప్రయత్నం కొన్నాళ్లకై ఫలించింది. దీంతో ఎంతోమంది శాంపిల్స్ తీసుకెళ్లి వాడి చూశారు. నిజంగా అద్భుతమైన రుచి ఉందని కితాబిచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వాడి చూసి వారి ఫీడ్బ్యాక్ను ఇచ్చారు. ఏడాది తర్వాత మసాలా స్టోరీస్ సక్సెస్ అయింది. మంచి క్వాలిటీ మేకింగ్తో తానే స్వయంగా తయారు చేశారామె. ఏ మాత్రం కష్టం అనుకోలేదు. తల్లి సాయంతో రోజుకు ఒక్కో ప్రోడక్ట్ను తయారు చేస్తూ, ప్యాకింగ్ చేస్తూ సూపర్ మార్కెట్కు పంపేవారు. మార్కెటింగ్ మొదట్లో కష్టమైంది. కొంతమంది మార్జిన్ ఎక్కువగా ఇచ్చినా షెల్ఫ్స్లో స్పేస్ వేస్ట్ అని నిరుత్సాహపరిచారు. అయినా రిక్వెస్ట్ చేసి బెంగళూరులోని ప్రముఖ సూపర్ మార్కెట్లో ఉంచారు. 2 ఏళ్లు తిరిగేసరికి పాపులర్ ప్రోడక్ట్గా నిలిచింది. స్వచ్ఛమైన మసాలాలు తయారు చేస్తూ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆమె వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు. అతి తక్కువగా తయారు చేసి జాగ్రత్తగా వ్యాపారం మొదలుపెట్టారు. 2020 నాటికి మసాలాల నుంచి కాఫీ పౌడర్ వరకు వ్యాపారం ముందుకెళ్ళింది. మరోవైపు ఆమె అత్త తమిళియన్ కావడంతో వ్యాపారం మరింతగా విస్తరించింది. సాంబార్ పౌడర్ నుంచి రసం పౌడర్ వరకు తమిళులకు నచ్చేలా అక్కడ కూడా బిజినెస్ను ఎక్స్పాండ్ చేశారు. మసాలా నుంచి ఆ తర్వాత ఇన్స్టంట్ మిక్స్ వరకు బిజినెస్ ముందుకు సాగింది. మొదట ఎవరికైనా కష్టాలు ఉంటాయి, కానీ 2 ఏళ్ల నిరుత్సాహం తర్వాత మసాలా స్టోరీస్ ప్రోడక్ట్ అంటే క్వాలిటీకి మారిపోయారని కస్టమర్లు అనేలా పేరు తెచ్చుకుంది స్నేహ. మసాలా స్టోరీస్తో వంటలంటే బామ్ములు చేసే వంటల మాదిరిగా రుచిగా ఉంటాయని కర్ణాటక, తమిళనాడులోని డెడికేటెడ్ కస్టమర్లు చెబుతూ ఉంటారు. ఒక చిన్న మిక్సీతో 10 ప్యాకెట్ల మసాలా పౌడర్ నుంచి ఇప్పుడు రోజుకు 1000 యూనిట్లు అమ్ముతున్నారు. తన గరాజ్లోనే పెద్ద మసాలా మిక్సింగ్ యూనిట్తో పాటు 10 మంది వర్కర్లకు ఉపాధి కల్పించారామె. ఖర్చులు పోను నెలకు 5 లక్షల వరకు సంపాదిస్తూ ఉన్నారు. అంతెందుకు, ఆమె బ్రాండ్కు లక్షలు ఇస్తామని కొంతమంది ఆఫర్ చేసినా రిజెక్ట్ చేశారామె. తనకు ఓపిక ఉన్నంత వరకు, కస్టమర్లు తన మసాలాలను ఆస్వాదించినంత వరకు వ్యాపారం చేస్తాను. నమ్మకం కోల్పోయే పని నేను చెయ్యను. ఒకవేళ అలాంటి రోజే వస్తే వ్యాపారమే వదిలేస్తానని నిజాయితీగా చెబుతున్నారు స్నేహ. మరి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి స్నేహ లాంటి వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.